ఎన్టీఆర్ భరోసా పథకం కింద కూడా ప్రతి నెల ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్‌లనేది మంజూరు చేస్తూ ఉంది. దేశంలోనే ఎక్కడా కూడా లేని విధంగా అత్యంత అధిక సంఖ్యలో అత్యంత ఎక్కువగా నిధులను కూడా ఖర్చు పెడుతూ ఈ పెన్షన్ పథకాన్నయితే అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఈ పెన్షన్ ఏదైతే ఉందో ప్రతి నెల కూడా 1వ తేదీన ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ నెల చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం వచ్చిన నేపథ్యంలో జనవరి 31వ తేదీనే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది చేపడుతున్నట్లు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్ పంపిణీ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఆదివారం అయితే అందరికీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక రోజు ముందుగానే ఇచ్చేస్తే ఇబ్బంది ఉండదని ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అయితే లాస్ట్ మంత్ కూడా చూసుకున్నట్లయితే జనవరి 1 కూడా ముందు రోజే ఒక రోజు ముందుగానే ఇచ్చిందనమాట. ఇలా చూసుకున్నట్లయితే ఇది సంవత్సరంలో ఇది రెండోసారని చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా ఈసారి ఫిబ్రవరి 1వ తేదీ కాకుండా 31వ తేదీనే పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే ఇచ్చేందుకు అన్ని అధికారులైతే ఏర్పాట్లు చేశారు. 30వ తారీఖునే ఎవరైతే సిబ్బంది ఉంటారో పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది వాళ్ళంతా కూడా బ్యాంకులకి వెళ్లి నగదును తీసుకొని వచ్చి రావాలని చెప్పి కూడా ఇప్పటికి అధికారులైతే సూచనలు చేయడం జరిగింది. 31వ తేదీనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి ఈ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించాలని అయితే అధికారులు స్పష్టంగా సూచనలైతే ఇచ్చారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చేపట్టనున్నారు. ఇది చాలా శుభపరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే లేట్‌గా వస్తే చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకంటే 1వ తారీఖు అంటేనే చాలా ఖర్చులుంటాయి. చాలా మందులు కొనుక్కోవాలన్నా ఎందుకంటే చాలా ఇదంతా కూడా వికలాంగ పెన్షన్‌లు, వృద్ధ పెన్షన్‌లు ఇలాంటి చాలా వరకు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి మందుల ఖర్చులకు గాని, దానికని, దీనికని మొత్తంగా చూసుకుంటే లేట్ అయితే ఇబ్బందవుతుంది కానీ, ఒక రోజు ముందుగానే ఇస్తే అందరూ సంతోషపడతారు కాబట్టి ఆదివారం వచ్చింది కాబట్టి అందులో కూడా. అందుకని అందరికీ కూడా జనవరి 31వ తేదీని అంటే శనివారం రేపే అందరికీ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేదైతే ఏపీ వ్యాప్తంగా జరగనుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.